కడప జిల్లా బద్వేల్ డివిజన్ స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని వల్లవారిపల్లి గ్రామంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద నుండి పెంచలకొండలోని పెన్సిల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు చేపట్టిన మహాపాదయాత్ర లోక కళ్యాణం కోసమేనని ఆలయ ప్రధాన అర్చకుడు పెంచలయ్య స్వామి తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుండి 3 రోజుల పాటు నిర్వహించిన పాదయాత్ర గురువారం చేయడంతో స్థానిక నెల్లూరు రోడ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెంచలయ్య స్వామి మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ మహాపాదయాత్రలో పాల్గొన్న వారికి ఏళ్లనాటి శని సకల దోషాలు నివారించబడతాయని తెలిపారు. పాదయాత్రలోని భక్తులకు పట్టణానికి చెందిన వ్యాపారి పెంచరయ్య 3 రోజుల పాటు 3 పూటల భోజన వసతి, దర్శి సుబ్బరాజు, సముద్రాల విజయ్ కుమార్లు మంచినీరు మజ్జిగ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం ముత్యోర్మహ వల్లవారిపల్లి గ్రామంలో వెలిసినటువంటి స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుండి పెనుసుల కోనలో వెలిసినటువంటి పెనుసుల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వరకు 3 రోజుల పాటు మహాసంకల్పము అలాగే లోక కళ్యాణార్థం కోసం మహాపాదయాత్ర కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పాదయాత్రను మొన్నటి దినం సోమవారం రోజున ప్రారంభించడం జరిగినది. ఈ యొక్క మహాపాదయాత్ర యొక్క సంయుక్త ఉద్దేశం ఏమిటంటే లోక కళ్యాణార్థం కోసం అలాగే జీవరాశి శ్రేయస్సు కోసం లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని, ప్రతి ఒక్క రైతుకు పాడి పంటలు అయితేనేమి వర్ష అన్ని కూడా మంచిగా కురిసి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంకల్పం నిర్ణయం తీసుకొని ఈ యొక్క మహాపాదయాత్ర కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పాదయాత్రను ఈ 2వ సంవత్సరం నిర్వహించడం జరిగింది. గత సంవత్సరంలో మేము ఆశించిన విధంగానే భక్తులందరూ కూడా స్వామివారి యొక్క పాదయాత్రలో పాల్గొన్నారు. అలాగే ఈసారికి కూడా మేము ఆశించిన కంటే 3 ఇంతలుగా ఎక్కువగానే భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క పాదయాత్ర దిగ్విజయం చేయడం జరిగినది. అందుకోసం ఈ యొక్క పాదయాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరియు వారందరూ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వచనం వారికి వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఉండాలని ఈ యొక్క పాదయాత్రలో చాలామంది 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు కలిగిన వారు కూడా పాదాలకు సాక్షులు కానివ్వండి, పాదరక్షకులు కానీ ఎటువంటి కూడా లేకుండా బాగా వాళ్ళు ఎండ కొరక బాగా ఇది లేని అనుకోకుండా వాళ్ళు నడవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మా యొక్క పాదయాత్ర 3 రోజులు చేసినప్పటికీ కూడా ఎక్కడే కానీ సూర్యభవనం అనేది మాకు ఎక్కడ ఏ ఇబ్బంది పట్టకుండా మాకు మంచి వాతావరణం అయితే మంచిగానే ఉన్నది. అలాగే మాకు ఈ 3 రోజులు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మధ్యలో మాకు పొద్దున కానివ్వండి, మధ్యాహ్నం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి ఆహార ప్రసాదం అయితే మాకు పెంచలయ్య స్వామి గారు దగ్గర ఉండి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంతమంది తక్కువ అనేది లేకుండా అందరికీ కూడా దగ్గరుండి ఆయనే వడ్డించి అందరికీ మంచిగా మాకు సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఆయనకు వారి కుటుంబ సభ్యులకి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అలాగే వారికి పాదావందనం తెలియజేసుకుంటున్నాము. అలాగే మా లక్ష్మీనరసింహస్వామి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ యొక్క పాదయాత్ర నిర్వహించుకోవడం మాకు ఎంతో సంతోషంగాను ఆనందంగా ఉంది. మా యొక్క లక్ష్మీనరసింహస్వామి కుటుంబ సభ్యులు అంటే మన నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా నలుమూలలు అయితే రాష్ట్ర నలుమూలలు అందరి రకాలు కూడా ఉన్నారు. అందరి సహకారాలతో ఎంతో దిగ్విజయంగా ఈ యొక్క మహాపాదయాత్ర అనేది నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా నాకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్నింటిలో కూడా నాకు కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి మా సుబ్బరాజన్న స్వామి అయితేనేమి ఆయన కూడా నాకు ఎంతో అండదండలుగా ఉంటారు. ఎప్పుడైనా సరే నేను ఏ పనికి మొదలు పెట్టాలనుకున్నా స్వామి సలహాలు సూచనలు మాకు అందిస్తారు. అలాగే ఏదన్నా ఉన్నా కూడా మంచి చెడ్డలు కూడా స్వామి నాకు దగ్గరుండి అన్ని కూడా చూసుకుంటూ ఉంటారు. అలాగే ఇంకా విజయన్న స్వామి అయితేనేమి అలాగే మా ఊరి ఆలయంలో ఉన్నటువంటి పెద్దలు కూడా రామచంద్రారెడ్డి స్వామి అయితేనేమి, కృష్ణారెడ్డి స్వామి అయితేనేమి, నరసింహారెడ్డి స్వామి అయితేనేమి ఇంకా ఊరు పెద్దలు ఉన్నటువంటి ఇంకా చాలామంది ఉన్నారు. వెంగళరెడ్డి స్వామి, సుందరరామరెడ్డి స్వామి అలాగే ఇంకా చాలామంది పెద్దలు కూడా ఊర్లో వాళ్ళు కూడా అందరూ కూడా మంచిగా సహకరిస్తున్నారు. దాంతోపాటు లక్ష్మీనరసింహస్వామి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను అందరికీ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుచేతనంటే నేను పిలవంగానే దగ్గరగా 400 మంది పైబడి కూడా ఈ యొక్క మహాపాదయాత్రలో పాల్గొనడం జరిగింది. నేను మామూలుగా ఆశించిన దానికంటే అత్యధికంగానే భక్తులు పాల్గొని స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సుఖ సంతోషంగా ఇంటికి వెళ్ళడం జరిగింది. మేము ఈ యొక్క పాదయాత్రని ఈ యొక్క సంవత్సరమే కాకుండా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను ఈ పాదయాత్ర చేయాలని, నాకు నా లక్ష్మీనరసింహస్వామి కుటుంబ సభ్యులందరి సహకారాలు ఎల్లవెల్లా ఉండాలని, వారికి అందరికీ కూడా మంచి ఆరోగ్యాలు భగవంతుని వల్ల అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఉండి అందరూ బాగుండాలని, అలాగే లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులు హిందువులు అందరూ కూడా మంచిగా ఉండాలని, అందరికీ మంచి చేయాలని, ఆ యొక్క లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ యొక్క మహాపాదయాత్రలో కష్టపడిన ప్రతి ఒక్క నా కుటుంబ సభ్యుడికి అలాగే ఎలక్ట్రిక్ మీడియాకి ప్రింట్ మీడియాకి
ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.